దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మనకి ఏది అవసరమైనా దేవుని తెలుసండి. ఏలియాకి కేరేతు వాగు దగ్గర వచ్చి ఉంటే కాకుల చేత ఆహారం పంపించాడు ఆయన. అదే కాకుండా మళ్ళీ పేద ఎదవరాలు ఇంటికి పంపించాడు ఆయన. ఎందుకంటే ఏలియా గారికి ఆహారం అడవిలో ఉన్నా కానీ కాకుల చేత ఆహారం పెట్టించుతాడు ఆయన. కానీ ఎదవరాలు కొడుకు ఆ కుటుంబాన్నే 3.5 సంవత్సరాలు వర్షంతో మరి ఆహారం ఉండదని ఏలియా గారిని ఆ కుటుంబాన్ని పంపించారండి. ఆవిడ చెప్తుంది, నాకు ఆహారం లేదంటే నాకు మంచినీళ్ళు అడిగాడు ఆయన. అమ్మ ఆ చేతితో చిన్న రొట్టె ముక్క కూడా నాకు తెచ్చి అని చెప్తున్నాడు ఆయన. ఆవిడ చెప్తుంది, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, పిండి లేదు, తొట్టులోనేమో పిండి లేదు, బుడ్డులో నూనె అయిపోయింది, కొంచెం ఉంది, నా కొడుకు నేను చెరుకు రొట్టె తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నాం, ఏమీ లేదు ఆధారం అంటే ముందు నాకు కట్టుకురమ్మా అని అడుగుతున్నాను. ఆవిడ మళ్ళీ ఏరే మాట మాట్లాడకుండా ఆ ఏలియా గారు చెప్పిన మాట విని దైవ సేవకుడు చెప్పారు కదా అని పాపం ఆవిడ ముందుగా ఒక రొట్టె తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. దైవ సేవకునికి ఇచ్చింది దేవుడు ఆశీర్వదింతాడండి. ఆ రొట్టెతోనే నిజంగా 3.5 సంవత్సరాలు దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడు. ఎందుకంటే ఆయనకి వెనకం చేయలేదు, లేదు పొమ్మంటే ఆయన వెళ్ళిపోతే ఆ కుటుంబం ఆదరించబడదు. అందుకని దేవుడు ఆవిడకి మంచి హృదయం దయచేసి ఎప్పుడు కూడా దేవునికి ఇద్దండి. మనకు దేవుడు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా దేవునికి ఇచ్చేవారిలాగా ఉండాలి. ఎందుకంటే ఎవరికో పట్టుకెళ్ళి దానం చేసేయమని మేము చెప్తలేదు, కానీ మీకున్నంతలోనే మీకు అసలు లేనప్పుడు మనకు ఏదో ₹1 ₹10 ఉన్నదనుకోండి, ఆ 10 ఖర్చు పెట్టేసుకుని వాళ్ళకి ఇచ్చేస్తే మనకు ఉండదు కదా. అందులోది ₹1 ఇచ్చుకుని మన ₹9 మనం తిన్నా పర్వాలేదు. ఎందుకంటే మనం దాన ధర్మాలు కూడా చేసుకోవాలి, దేవునికి మొక్కుబళ్ళు కూడా మనం చేసుకోవాలి, చేసినప్పుడు తీర్చాలి. నిజంగా దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పయండి. ఆ పేద ఎదవరాలని పోషింతాకే దేవుడు ఆ ఏలియా గారిని ఆ ఊరు సారేపత్ అని ఊరు పంపించాడు దేవుడు. ఎందుకంటే మనం అనుకుంటాం, అయ్యో ఎలాగా మనకి ఎలా పోషించబడతాం, మనకు ఏమీ లేదు, ఏం చేయాలి, పని లేదు, ఆధారం లేదు, మన బిడ్డ పెళ్ళి ఎలాగవుతుంది, మనకు తిండి ఎలాగ గడుపుతుంది, మనం ముసలోళ్ళం అయిపోయాం కదా, మనకి ఎలాగా ఏంటని ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఉన్నాడండి. ఆయన మన సృష్టించిన దేవుడు మనకి ఏది అవసరమో ఆయన ఇవ్వడంటారా, ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. కానీ మనం ఎప్పుడు కూడా ఆయన యందు భయభక్తులతోని ప్రభువా నువ్వు ఇచ్చే దేవుడు అయి ఉన్నావని ఆయన మీద ఆధారపడతండి దేవుడు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. అలాగే మనమందరూ కూడా దేవుని మీద ఆధారపడి ప్రభువా నువ్వు గొప్పవాడు అయ్యా, మనకు డబ్బు ఉందని ధనం ఉందని వాటిని చూసుకుని మనం పొంగిపోయి ఇది అవ్వకూడదు. ఎందుకంటే చాలామంది డబ్బును చూసుకుని నాకేంటి అనుకుంటూ ఉంటారండి. డబ్బు ధనం మనకు కూడా రాదు. అందుకని దేవుని వైపు చూసి దేవుని అందు భయభక్తులుగా ఉంటేనే మనకి మన జీవితానికి ఎంతగానో అది మంచిది. ఆయన రాజ్యాన్ని చేర్చేందుకు ఇక్కడ ఉండగా మనకి మంచిగా చూసేందుకు ఆయన మనం చూసే దేవుడండి. మనకు ఆరోగ్యంగా ఉండి మనకు అన్న వస్త్రాలు ఉంటే మనకి ఏం కావాలండి, అదే చాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.